ఇప్పుడు మార్కెట్లోకి ఫుల్గా కరపెండం దుంప వస్తుంది కదా. సో దీంతో ఒక కొత్త స్నాక్ ఐటెం చూపిస్తాను. అది కూడా స్వీట్ ఐటెం అనమాట. మనకి కరపెండం దుంపతో స్వీట్ ఐటెం అంటే ఏముంది, కరపెండం దుంప ఉడకపెట్టి దానిలో బెల్లం వేసి పాకం పెడతాం అని అనుకుంటాం. కానీ అలా కాకుండా ఇది కొత్త వెరైటీ అనమాట. మాకు ఏంటంటే ఒక కిట్టీలోని ఇది చేసి పట్టుకెళ్ళాను. పట్టుకెళ్తే ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు, అందరికీ నచ్చింది. ఇది కొత్త రెసిపీయా, ఎలా చేసావు అని అడిగారు అనమాట. అందులో ఒక అమ్మాయి మాత్రం ఇది కేరళ రెసిపీ కదా, నేను చాలా క్రితం తిన్నాను ఇది అని చెప్పింది. అప్పుడు నాకేమనిపించిందంటే, సో చాలా మందికి తెలియదు కదా, ఇది షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని ఈరోజు ఇది చేస్తున్నాను. ఇది 2 రకాలుగా చేస్తాను అనమాట. ఒకటే పిండితో ఒకటి డీప్ ఫ్రై ఐటము, ఒకటేమో హెల్దీ వర్షను పొంగనాల్లాగా చేస్తాను అనమాట. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కరపెండ్ల దుంప. చూడండి తెల్లగా మచ్చలు లేకుండా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది ఎంత ఫ్రెష్గా ఉంటే మనకి పకోడీ పనియారు అంత టేస్టీగా వస్తాయి. ఇది 750 గ్రామ్స్ కరపెండ్ల దుంపకి నేను 300 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను. పావు కప్పు బియ్యం, ఇది ఒక 1 అవర్ ముందు నానబెట్టాను. కప్పున్నర కొబ్బరి తురుము. ఇదేంటంటే పంచదారలోని కొంచెం యాలకులు వేసి గ్రైండ్ చేసి పెట్టిన పౌడర్ అనమాట. ఇది మన టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. తర్వాత పనియారంకి మనం కంపల్సరీగా బేకింగ్ సోడా వాడతాం. సో బేకింగ్ సోడా దానికి ఒక పావు టీ స్పూన్ అలా వేయాలి. ఇది కరపెండ్ల దుంప ముందు ముక్కల్లా కట్ చేసుకొని దీనికి చెక్క తీసేయాలి. చెక్క తీసిన తర్వాత ఏంటంటే మనం గ్రేటర్లోని తురుముకోవాలన్నమాట. తురుముకొని దాన్ని మనం గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు కట్ చేసిన కరపెండ్ల దుంప ఉంది కదా, దీన్ని గ్రేట్ చేస్తాం. ఇప్పుడు గ్రేట్ చేసిన కరపెండ్ల దుంప ఉంది కదా, దీనిలోకి నానబెట్టిన బియ్యం, తర్వాత సన్నగా కట్ చేసిన బెల్లం 3 కలిపి గ్రైండ్ చేస్తాం అన్నమాట. మెత్తగా పేస్ట్లా చేయాలి. తర్వాత వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ వేయద్దు. వాటర్ ఎక్కువ వేస్తే ఏమవుతుంది మనకు తెలిసిందే కదా, ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసిన పిండి రెడీ అయిపోయింది. దీనిలోకి గ్రేట్ చేసిన కోకోనట్, తర్వాత ఇలా చేసి గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ 2 కలుపుతాం అనమాట. దీంతో ఫస్ట్ డీప్ ఫ్రై ఐటమ్ చేద్దాం. ఒరిజినల్ రెసిపీలో కోకోనట్ లేదు, కానీ నేనేంటంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది కదా అని చెప్పి కోకోనట్ కలిపాను అనమాట. ఇది మన టేస్ట్ తగినట్టుగా. ఇలాచీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఫ్రై చేద్దాం. కొంచెం చిన్నగా వేసుకోండి, పెద్దవైతే లోపల బాగా ఉడకదు. తర్వాత ఫ్లేమ్ మాత్రం కంపల్సరీగా మీడియంలోనే ఉంచండి. డీప్ ఫ్రై ఐటమ్ అయిపోయింది. ఇప్పుడు హెల్దీ వర్షన్. కాకపోతే గుంట పొంగనాల్లో చేసినప్పుడు దీనిలో కంపల్సరీగా బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి. దానివల్ల ఏంటంటే లోపల కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇది బేకింగ్ సోడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, లేదంటే లోపల కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకని ఇది కలుపుతున్నాం అనమాట. గుంట పొంగనాలు ప్యాన్ పెట్టాను, వేడెక్కుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని గుంట పొంగనాలు వేసుకోవడమే. ఇవి కూడా కొంచెం చిన్న సైజులోనే వేసుకోండి. పెద్ద పెద్దగా వేస్తే ఏమవుతుందంటే ఇది కరపెండ్లు బాగా ఉడకాలి కదా, సరిగ్గా ఉడకదు. చిన్నవైతే మంచిగా ఉడికితే పైన క్రిస్పీ లేయర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు గుంట పొంగనాలు వేస్తాను. ఇది మంచిగా లిడ్ క్లోజ్ చేస్తే మంచిగా ఉడుకుతుంది. మన హెల్దీ వర్షన్ గుంట పొంగనాలు సగం అయిపోయినట్టే. మీడియంలో పెట్టాను, తర్వాత 10 మినిట్స్ అయింది. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. దీంట్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ లేదు కదా, లైట్గా కూడా ఉంటుంది తిన్న తర్వాత.
ఇప్పుడు ఫ్లిప్ చేసాం కదా, మళ్ళీ లిడ్ మాత్రం పెట్టకండి. లిడ్ పెడితే ఏమవుతుందంటే స్టీమ్ వచ్చేసి ఈ క్రిస్పీ టెక్స్చర్ పోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇలాగే ఉంచి కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచి సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయి కదా, ఇంకొంచెం క్రిస్పీనెస్ రావడానికి ఒక 5 మినిట్స్ ఉంచి సరిపోతుంది. 5 మినిట్స్ అయింది. హెల్దీ గుంట పొంగల్ రెడీ. కరపెండలం దుంపతో సూపర్ స్వీట్ స్నాక్ రెడీ అయిపోయింది. ఒకటి డీప్ ఫ్రైడ్, ఒకటేమో హెల్దీ వర్షన్ గుంట పొంగనాలు. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. ఇది గుంట పొంగనాలు, అస్సలు ఆయిల్ లేదు. చూడండి లోపల కూడా సాఫ్ట్గా ఉంది. చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఫ్లఫీగా. ఆయిల్ లేకపోవడం అంటే లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. ఒకసారి తిన్న స్టార్ట్ చేస్తే ఆపలేం అసలు, అంత బాగున్నాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చూద్దాం. ఇవి బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా, చాలా బాగున్నాయి. మీరు ఒకసారి చేశారంటే కరపెండలం దుంప ఎప్పుడు చూసినా చేద్దామా అని ఆలోచిస్తారనమాట. అంత బాగున్నాయి. కొత్త టేస్ట్ కోసం చూస్తానంటే మాత్రం కంపల్సరీగా చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు హెల్తీ వర్షన్ కావాలా లేదంటే డీప్ ఫ్రైడ్ ఐటెం కావాలనేది కామెంట్ పెట్టండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఐటెం ప్లాన్ చేసుకుంటాను. నా రెసిపీ కానీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.